పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైయుండుడి. ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైయుండుడి. తల్లిదండ్రులు మంచిగా ఉంటే మీరు విధేయుడై ఉండుడి అని రాసలేదు. తల్లిదండ్రులకు విధేయుడై ఉండుడి. నాన్న చెప్పిన మాట, అమ్మ చెప్పిన మాట వినాలి. నీకు ఇష్టం ఉండాల్సిన పని లేదు. ఈ రోజుల్లో మేము మాట్లాడుతున్న పాత రోజుల్లో వీప్ పగిలిపోయేది. ఎక్సోడస్ 20:12 నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు మీరు దీర్ఘాయుష్మంతులు కావాలంటే నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఆనర్ అనేది క్రిస్టియన్ ఫ్యామిలీస్లో తగ్గిపోయింది. గౌరవాలు లేవు. మనం గౌరవం నేర్పించలేదు. నాన్ క్రిస్టియన్ ఫ్యామిలీస్లో అత్త, మామయ్య, నాన్న, అమ్మ అంటే అదొక గౌరవం. వాళ్ళ బర్త్డేకి ఆశీర్వాదాలు తీసుకుంటాము, చేయటము, వంగి నమస్కారం చేయటం, హాయ్ యో ఉండదు. మీరు అబ్జర్వ్ చేయండి. అండ్ మరీ ముఖ్యంగా నానొచ్చాడు అంటే అమ్మ నానొచ్చాడు అనగానే సెట్ అయిపోతారు. మనకు అట్లా ఉండదు. ఈ మమ్మీ డాడీ ఎక్కడి నుంచి వచ్చింది. డాడీ ఈజ్ కమింగ్ అంటే కూడా అది ఇచ్చింది మనమే. ఫస్ట్ మన తల బాదుకోవాలి. ఎందుకు? అందులో మా కొడుక్కి పిఎస్పి ఉందని నేను చెప్పుకోవాలి. అదేమో స్టేషన్ ఏదో ఉంటుంది, అదే పిచ్చి దిక్కుమల్లి అన్ని కష్టపడి మళ్ళీ ఈఎంఐలో కొనిస్తాం. యూ డోంట్ ఈవెన్ బాదర్ దట్ వీ హ్యావ్ ఎంటెడ్. అదే ఒకవేళ చార్మినార్ ఏరియా అదే బాబా బులారే అందంటే వాడు తల్లిలో చాలా ఉంటుంది. తండ్రిని పిల్లలు గౌరవించేటట్టుగా చేయటం అనేది తల్లి పైన చాలా ఆధారపడి ఉంటుంది. అనంటే ఏరా నాన్న పిలిస్తే వినపట్లేదా, ఏం కొమ్ములు వచ్చినాయి అని 2 సార్లు అందనుకో, నోరు మూసుకొని బతుకు మమ్ములు నాన్నలు అంటే వినరు. ఏ ఏజ్లో ఏం చేయాలో అది చేయాలి. సో మై హంబుల్ సబ్మిషన్ టు యూ ఈజ్ యాజ్ పేరెంట్స్, ప్లీజ్ మామ్స్ make sure that the children honor the father. Dads, make sure that the children honor mother. నువ్వు అంటే వాడు కూడా రేపు పొద్దున వాడు భార్యని అని పిలుస్తాడు. ఒకవేళ మమ్మీ పిలుస్తుంటే దగ్గరుండి లేకపోతే టీవీ చూస్తా ఏనమ్మా అంటే పక్కనే ఏం మాట్లాడు పళ్ళు మనం అంటే మీ అమ్మ పిలిచింది వినపడలేదురా నీకు? ఇంకొకసారి చేస్తాడు ఆ పని. నీ భార్యని వాడి తల్లినే గౌరవించకపోతే రేపొద్దున వాడి ఆఫీసర్ని ఏం గౌరవిస్తాడు, బయట పోలీసుని ఏం గౌరవిస్తాడు, బయట రేపొద్దున పెళ్లి చేసుకున్న భార్యని ఏం గౌరవిస్తాడు, పిల్లల్ని ఏం గౌరవిస్తాడు, అత్త మామల్ని ఏం గౌరవిస్తాడు? వీ షుడ్ టేక్ ఇంప్లిసిట్ యాక్షన్. ఎందుకంటే బుద్ధి ఉంది వాడికి, బుద్ధి లేకపోతే నాన్న అలా కాదని చెప్పాలా. కొలెస్ట్రాల్ ఎక్కువై చేసేటప్పుడు కొన్ని పనులు వేరేగా చేయాలి మనం. వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ ఆల్ చిల్డ్రన్, ఆల్ ఆఫ్ యూ సే పిలిస్తే వెంటనే రారు, ఆయుష్ తగ్గుతుంది. మీకు అర్థం కావట్లే. ఆయుష్ అంటే మీరు ఒక 60 years బతకాలంటే 40, 45, 50, 60, 55 అక్కడ ఆగిపోద్ది. బికాజ్ యూ డోంట్ ఒబే ఇమీడియట్లీ. వద్దు అని నాన్న అమ్మ చెప్పిన తర్వాత నాకు ఇష్టమని నువ్వు వెళ్తే ఆయుష్ తగ్గిపోతుంది. యూ డోంట్ అండర్స్టాండ్ దాట్. అలాంటప్పుడు పిల్లలు వంటలు చేయబెడుతున్నప్పుడు ఏం చేయాలి? ఏదో ఒకటి చేసి దాన్ని ఆపడానికి ప్రయత్నం చేయాలి. యూ గాట్ టు బి ఎక్స్ట్రీమ్లీ కాషియస్ ఆన్ దట్. ఫ్యామిలీ హ్యాస్ 2 parties, పేరెంట్స్ అండ్ చిల్డ్రన్. 2 పార్టీలు ఉంటాయి ఫ్యామిలీలో. అడిషనల్ పార్టీస్ గ్రాండ్ పేరెంట్స్, సగం వీళ్ళు జడగొడుతుంటారు. అందుకనే బైబిల్లో చక్కగా ఎవడు భార్య నాడు తీసుకొని బయటకు వెళ్ళండి అని రాసి ఉంటుంది. ఓకే, it's great to have grandparents. Very soon I will also become grandparent one day. It's great. But when grandparents interfere in the parvarish of the child, pempakalo, that becomes a problem. So you got to balance that very carefully. Children don't take advantage of that. Both have responsibilities towards each other. Parents ga చిన్నప్పుడే ఆ పిల్లల్ని దేవునిలో నడిపించడం అనేది చేశారా? చిన్నోడు వాడికి ఏం తెలుసండి అనుకుంటారు మీరు. సమూయేలు అని దేవుడు పిలిచినప్పుడు ఎవరిని పిలిచాడు? ఎంత వయసు? వీ ఆల్వేస్ థింక్
The kid, he's a kid, he'll get to learn. No, he won't get to learn unless he's taught. If your child is not being taught about Christ, you are at fault. You got to lead them to Christ at a young age. ఎంత తక్కువ వయసులో నువ్వు దేవునిలోకి నడిపిస్తావు అంత మంచి. వాడికి అర్థంగా లేదు, లెట్ హిమ్ సే దట్ ప్రేయర్. దే విల్ కమ్ టు ఎన్ ఏజ్. అర్జెంటుగా బాప్తిజం ఏమని కాదు నేను అనేది, బట్ క్రీస్తుని గురించి ఒక అవగాహన వస్తే ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి హీ విల్, ఐ కాంట్ డూ విదౌట్ క్రైస్ట్, ఐ నీడ్ క్రైస్ట్. నువ్వు ఆ క్రైస్ట్ ఎంత అవసరమో ఆ బిడ్డకి నువ్వు ఆ అవసరత కల్పించాలి, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆర్ యూ లీడింగ్? యూనో, డోంట్ బీ ద మెస్సయా ఫర్ యువర్ కిడ్. అడిగిందల్లా ఇచ్చేస్తారు పేరెంట్స్. యు ఆర్ బ్యాడ్ పేరెంట్స్. అడిగిందల్లా ఇవ్వకూడదు. మేము పెరిగేటప్పుడు ఏమన్నా అడిగితే ప్రార్థన చేసుకో అనేవాళ్ళు. మీకు ఎంతమందికి అందులో మీ ఇంట్లో ఎవాంజలిస్టో కొంచెం దేవుని భయాలు ఉంటే ఇదే మాట, ప్రార్థన చేసుకుంటే దేవుడు. మనం అడగగానే డెబిట్ కార్డులో ఉందా క్రెడిట్ కార్డులో ఉందా మొత్తానికి వెళ్ళి తీసేసి ఇస్తాము. వాడికి అర్థం కాదు, నేల మీద ఉండేవాడు. ఓకే, ఫస్ట్ నాకు బైక్ కావాలి అని అడిగితే పంచర్ వేసుకుంటానికి డబ్బులు సంపాదించు అని చెప్పాలి వాడికి. నువ్వు పంచర్ వేసుకుంటానికి కనీసం 100 రూపాయలు అవుతుంది, 100 రూపాయలు నెలకి సంపాదించు, తర్వాత దాంట్లో పెట్రోల్కి ఒక 500 సంపాదించు, అప్పుడు నీకు నేను బైకు కొనిస్తాను. అలాగాని మనం చేస్తే పిల్లల్ని సరిగ్గా ట్రైన్ చేసిన వాళ్ళం అవుతాం.